ఏలూరు జిల్లా నూజివీడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు రైతులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు మండలాల్లోని పలు గ్రామాల్లో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న, అరటి పంటలను నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకునేందుకు 30,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు నష్టపరిహారం అందించాలని బర్మా ఫణిబాబు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామన్న బర్మా ఫణిబాబు వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకునే దిశగా పాలన ఉంటుందని చెప్పారు. నమస్కారం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముస్నూరు మండలంలో ఈరోజు ఆగిరిపల్లి మరియు అక్కిరెడ్డిగూడెంలో పర్యటించడం జరిగింది. మరి ఆగిరిపల్లి మండలంలో పత్తి రైతులు నానా బాధలు పడుతున్నారు. మరి పత్తి అంతా పడిపోయి క్రాస్ పత్తి ఒక్కొక్క ఎకరానికి 1,50,000 2 లక్షలకు ఖర్చు అవుద్ది. ఆ పత్తి మొక్కలన్నీ ఈ గాలిదుమ్ముకి పడిపోయి వర్షానికి కుళ్ళిపోతున్నాయి. ఆ కాటన్ అంతా తర్వాత సీడ్స్ బయటకు వచ్చే ఇది లేదు. దానివల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకునేటానికి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ముస్నూరు మండలంలో కూడా ఈరోజు అక్కిరెడ్డిగూడెంలో పర్యటించడం జరిగింది. అరటి విపరీతంగా డ్యామేజ్ అయింది. మరి మొక్కజొన్న కూడా క్రాస్ పైరు ఒకటి ఉంది, అది చాలా చాలా దీనంగా పడిపోయి ఆ పైరిక తిరిగి రావటానికి చాలా కష్టం. ఎందుకంటే పడిపోయిన పైరు మళ్ళీ లేవటం కష్టం. దాంట్లో క్రాస్ మొక్కజొన్న అనేది చాలా కష్టం. అటువంటి పైరు వేయటానికి కౌలుకి ఎకరానికి 40,000 ఇస్తున్నారు కౌలు రైతులు. మళ్ళీ పైన 1,00,000 రూపాయలు పైన వేస్తున్నారు. అందరికీ నమస్కారం.